కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయనగరం వాసుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా సిరిమాను చెట్టు సేకరణ కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. టెంకాడ మండలం పెదతాడివాడ గ్రామంలో సాక్షాత్కరించిన సిరిమాను, ఇరుసుమాను వృక్షాలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భూమాత నుంచి వేరు చేశారు. అనంతరం భారీ ఊరేగింపు నడుమ విజయనగరంలోని హుకుంపేటకు తరలించారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం ప్రజల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవానికి సంబంధించి పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు స్వప్నంలో సాక్షాత్కరించి సూచించిన ప్రకారం డెంకాడ్ మండలం పెదతాడివాడలో రైతు మధ్య అప్పారావు కళ్లంలో సిరిమాను, ఇరుసుమాను చెట్లను గుర్తించిన విషయం తెలిసిందే. శనివారం నాడు సిరిమాను సేకరణ కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ మేరకు పెదతాడివాడకు చేరుకుని ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు సమక్షంలో ఆలయ ఈవో డివివి ప్రసాదరావు ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పర్యవేక్షణలో సిరిమాను సేకరణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారి నామస్మరణతో చెట్లకు విశేష పూజలు నిర్వహించారు. స్థానికులు, చుట్టుప్రక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి చెట్లకు పూజలు నిర్వహించారు. విజయనగరం ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు తదితరులు ఇరుసుమాను, సిరిమాను సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవానికి సంబంధించి చెట్ల సేకరణ కార్యక్రమం అత్యంత సంప్రదాయబద్ధంగా జరుగుతుందన్నారు. ప్రభుత్వ పండుగగా పైడితల్లి అమ్మవారి జాతరను గతంలో ఎన్నడూ లేని విధంగా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. విజయనగరం ఉత్సవాలు, అమ్మవారి జాతర మహోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అమ్మవారి దర్శనం లభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు లభించి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ 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 పైడితల్లి అమ్మవారు పండగ సందర్భంగా ఈరోజు మనం టెంకాడ మండలంలో సిరిమాన్ అనేది ఇక్కడ పూజారి గారి కళలో వచ్చి ఇక్కడ మనం ఈరోజు సిరిమాన్ని కట్ చేయటం జరుగుతుంది. ఈ పండగ 250 సంవత్సరాల నుంచి మన విజయనగరంలో జరుగుతూ ఉంది. అలాగే సిరిమాన్ని ముందు వనం గుడికి తీసుకువెళ్ళి అప్పుడు చదుర్గుడి దగ్గర హుకుంపేటలో ఉంచి ప్రత్యేకంగా సిరిమాన్ ఉత్సవం రోజు ఊరేగింపు చేయటం అనేది ఆనవాయితీగా 250 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అందరినీ కూడా పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్రని కాపాడుతూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే మనం చూస్తుంటే మన రాష్ట్రాన్ని రక్షిస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. పైడితల్లి అమ్మవారి ఫెస్టివల్ ఒక స్టేట్ ఫెస్టివల్గా 2019లో డిక్లేర్ అయినప్పుడు కూడా మనం ఫస్ట్ టైం ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారు సిరిమాను జాతరకు సంబంధించి సిరిమాను చెట్టును నెల్లిమర్ల నియోజకవర్గంలోని పెదతాడివాడలో అమ్మవారు కోరుకోవటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సిరిమాను జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. పైడితల్లి అమ్మవారి కృప ప్రజలందరికీ లభించి సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిస్తున్నామన్నారు. చెట్టు కొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా మా నియోజకవర్గంలో జరగడం చాలా అదృష్టంగా ఉంది. అమ్మ కల్లోకి వచ్చి నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెదతాడివాడలోని చెట్టును కోరడం నిజంగా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అమ్మ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ ఎంతో నమ్మకమైన అమ్మవారి పండుగ ఈసారి అంగరంగ వైభవంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈరోజు చెట్టు కొట్టే కార్యక్రమానికి కూడా సుమారు 20,000 మందికి మనం అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయినది. ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి జాతరకు సిరిమాను చెట్టును డెంకాడ మండలం పెదతాడివాడలో అమ్మవారు కోరుకోవటం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. పైడితల్లి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించాలని, జాతరకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఉత్తరాంధ్ర అందరికీ కూడా ఎలవేల్పుగా ఉండే అందరినీ కూడా కాపాడుతుంది. మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఆ తల్లి కాపాడాలని ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి బాగా సహకరించి ప్రజలందరికీ కూడా మంచి చేకూరేటట్టు మా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నాయకుల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా
నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.